ఫ్రెండ్స్, నా బుద్ధుడి విగ్రహం చూస్తూ ఆంజనేయ స్వామి వెనక భాగం చూపించి ఫ్రంట్ భాగం చూసారా, చక్కగా ఉన్నా, చాలా క్లోజ్. బజరంగబలి, ఓం నమ శివాయ. బజరంగబలి, జయ శ్రీరామ్, 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 జయ శ్రీరామ్. వర్షం కారణంగా జనం లేరు, లేకపోతే ఫుల్గా ఉంటారు జనం. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. ఓం నమ శివాయ. చిన్న లింగాకారం ఉంది ఇక్కడ, కనిపిస్తుందా ఫ్రెండ్స్? జూమ్ చేస్తే క్లారిటీ మిస్ అవుతుంది, అందుకే జూమ్ ఎప్పుడు చేస్తున్నా. చాలా క్లారిటీగా ఉంది. బజరంగ, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. ఇది తెలుసు కదా కొట్టాడంటే సిక్స్ పోవాల్సిందే కొట్టాడంటే. అంకల్ ఎంత పెద్ద సాగిందో, ఆయన కూర్చుండిపోయి చాలా పెద్ద సాగిపోయింది. అది కృష్ణ. మళ్ళీ సాయిబాబా చూడండి, సాయిబాబా గుడి గోపురం, ఉసిరి చెట్టు చూస్తున్నారు కదా. వర్షం పడుతుంది, తుప్పర పడుతుంది, కంటిన్యూ వర్షం అయితే జనం తక్కువ ఉంటారు కదా అని వచ్చా. మేబీ నంది అనుకుంటా. సాయిబాబా దగ్గర నంది ఎందుకుంది, అది బ్యాక్ సైడ్. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గోపురం కనిపిస్తుందా? ఇది జూమ్ చేద్దాం. ఓకే కనిపిస్తుంది. పక్కనే ఉసిరి చెట్టు ఉంది ఫ్రెండ్స్. బాగా వర్షం పడింది కదా, పచ్చదనం వర్ధిల్లుతుంది. మీకు గుర్తుందా, లాస్ట్ టైం బుద్ధుడి బొమ్మ చేసా, అదిగో దగ్గరలోనే ఉంది, అక్కడ వీడియో చేసా. బాగుందా? కనిపిస్తుందా బుద్ధుడి విగ్రహం? బుద్ధుడి విగ్రహం కృష్ణా అనేది ఒడ్డునే ఉంటుంది అమరావతిలో. ఇక్కడ ఏదో చిన్న గుడి ఉంది, నాకు పూర్తిగా తెలియదు గుడి గురించి. వినాయకుడు కూడా ఉన్నాడు. ఆంజనేయ స్వామి దగ్గర వంట వాహనం ఉంది, మీకేమన్నా తెలుసు సార్? నాకైతే తెలియదు. వంట వాహనమా ఆంజనేయ స్వామికి? నాకైతే
నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంటున్న వాహనం అయితే ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాబా సాయిబాబా, బాబా సాయిబాబా. ఇప్పుడు మూసేసింది, టైమింగ్స్ అయిపోయినట్టున్నా. సేమ్ వాళ్ళ వీడియో పెట్టా కదా, అప్లోడ్ చేసా కదా, అది టైం అయిపోయింది. గుడి మూసేసారు. అందుకే ఇప్పుడు చిన్నప్పుడు వచ్చే కాలేజీ టైంలో మళ్ళీ ఇప్పుడే కుదిరింది. ఆ ప్రశాంత్ ఖాళీ టైం జాబ్ 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 సరిపోయింది. జాబ్ ప్రస్తుతం జాబ్లెస్గా ఉన్నా, అందుకే వీడియో కుదురుతున్నాయి, కాకపోతే కుదరదు. సాయిబాబా బొమ్మ లైటింగ్ చేస్తే బాగుండేది, కనిపించేది. బాబా సాయిబాబా, బాబా సాయిబాబా, నీవు మామూలి మనిషి, నీకు మరణం ఉంటుంది అంటే ఎలా నమ్మి అనుకుని ఎలా బతికేది. బాబా సాయిబాబా, బాబా సాయిబాబా, నీవు మామూలి మనిషి, నీకు మరణం ఉంటుందని అంటే ఎలా ఇది అనుకుని బతికేది. సాయిబాబా. ద్వారపాలకులు సాయిబాబా గుళ్ళు ద్వారపాలకులు. ఇప్పుడు బాబా దగ్గర పొగ వస్తుంది, మంట ఎందుకో తెలియదు, విభూది ఉంటుంది. ఏదో గురు పౌర్ణమి కదా సందర్భంగా ఏదో బ్యానర్ పెట్టారు. మండపం ఎందుకు ఉంటుందో ఈ పొగ గురించి నాకు తెలియదు. పొగ వస్తుంది ఇప్పుడు కూడా, ఇప్పుడు ఉంటుంది, కానీ నా స్టోరీ పెద్ద తెలియదు. ఇది బయటికి అవుటింగ్ అట్లా ఉంటుంది. పక్కన ఇక్కడ ఉంటుంది. మొక్కలు మటుకు భలే ఉన్నాయి, ఇప్పుడు చుట్టూ మొక్కలే ఉండాలి. పొల్యూషన్ కంట్రోల్ అవ్వాలంటే మాత్రం మొక్కలు ఉండాలి, లేకపోతే హెల్త్లు పాడైపోతాయి. ఆక్సిజన్ అందక, లేకపోతే కరోనా మహమ్మారి వస్తుంది. ఈ మొక్కలు ఉంటే రాదు, పొల్యూషన్ ఉండదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, సాయిబాబా టూర్ కంప్లీట్ అయింది, కాకపోతే దర్శనం అందుకోలేదు, అదొకటే. ఇప్పుడు ఓపెన్ చేస్తారమ్మా, గుడి ఓపెన్ చేస్తారు, క్లోజ్ అయిపోయింది. ఓపెన్ చేస్తారు ఈ టైం. ఊరికనే ఊరికే దర్శనం చేసుకుందాను. ఎటో ఉందంట ఫ్రెండ్స్, వారం చూద్దాం.